अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। किसानों की मुआशी तरक्की मकसद कृषि विज्ञान सेंटर की गोल्डन जुबली तकारीब का शानदार इनेकाद। मुक़र्रिरीन के खिताबात। पार्लियामेंट इंतखाबात के पस मंज़र में वोटिंग की गिनती के अमल की तरबियत, इंतज़ामिया मुतहर्रिक। ज़िला कलेक्टर ने लिया जायज़ा। बल्दियाती इंतखाबात के इनेकाद पर गैर यकीनी सूरत हाल, 20 ज़ात की मरदमशुमारी के बाद नज़र आ रहे हैं इम्कानात। और अब ख़बरें तफसील से। कृषि साइंस सेंटर के साइंसदानों ने कहा कि वह किसानों की मुआशी तरक्की के हुसूल के साथ साथ जदीद तकनीकी तरीक़ों से काश्तकारी के बारे में शुकूक व शुबहात को दूर करने के मकसद से आगाही प्रोग्राम तरतीब दे रहे हैं। कृषि विज्ञान केंद्र की तकरीब पीर को आदिलाबाद ज़िला मरकज़ में मुनक्किद हुई। किसान कृषि साइंस सेंटर का अमला और साइंसदानों ने बड़ी तादाद में मौजूद थे और इन तकरीबात में शिरकत की। सबसे पहले साइंस सेंटर के अहदेदारों और साइंसदानों ने शमा रोशन करके तकरीब का आगाज़ किया, जिसके तहत फ़सलों की मुख्तलिफ़ अक़साम और ज़रई आलात नुमाइश के लिए रखे गए थे। इस मौके पर विज्ञान केंद्र के ज़िला कोऑर्डिनेटर प्रवीण कुमार ने कहा कि कृषि विज्ञान केंद्रों के क़याम की 50वीं सालगिरह के पस मंज़र में तमाम अज़ला में गोल्डन जुबली की तकरीबात मनाई जा रही हैं। इन्होंने इंकशाफ किया कि इन मराकिज़ के ज़रिए किसानों की फ़लाह व बहबूद की जा रही है। इन्होंने कहा कि हम फसलों की काश्त में दरपेश मसाइल के हल और किसानों के शुकूक व शुबहात को दूर करने के लिए मशवरे दे रहे हैं। हम किसानों की आमदनी को दोगुना करने के लिए काम कर रहे हैं। పాండిచ్చేరిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లు దేశవ్యాప్తంగా కూడా అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి మన కృషి విజ్ఞాన కేంద్రాలు చేపడుతున్నటువంటి అంశాలని విస్తృత స్థాయిలో ముఖ్యంగా రైతుతో జిల్లా స్థాయిలో మొత్తం కూడా అందరికీ తెలియజేసే విధంగా ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము, రైతులకు డే టు డే ఎటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాము, తర్వాత మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఏ విధంగా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా మరొకసారి రైతు సోదరులకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా మరోసారి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు పునరంకితం కావాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 731 కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని జిల్లాల్లో విస్తరించినాయి। దాదాపు 561 జిల్లాల్లో దాదాపు మనకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండగా ఇంకా 93 జిల్లాల్లో 2 కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా ఈరోజు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వారికి డే టు డే ఒక లొకేషన్ స్పెసిఫిక్గా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వాటికి రైతుల క్షేమం కోసము రైతుల ఆదాయం రెట్టింపే చేసే విధంగా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చాలా ప్రాజెక్ట్స్ ఈరోజు మనం చూసినట్టయితే ఒక ముఖ్యంగా పప్పు దినుసుల శాతాన్ని పెంచడం కావచ్చు, నూనె గింజల విస్తీర్ణాన్ని పెంచడం కావచ్చు, వాటి దిగుబడిని పెంచడం కావచ్చు, అదేవిధంగా చాలా ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, తర్వాత స్పెషల్ ప్రాజెక్టు అధిక సాంద్రతలో పత్తి, తర్వాత ముఖ్యంగా ఈరోజు రైతులు చాలామంది కూడా ఈ ముఖ్యంగా వ్యవసాయం వరకు రావట్లేదు కాబట్టి రూరల్ యూత్ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా వివిధ రకాల కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చేపడుతున్నది కాబట్టి ఇవన్నిటిని కూడా అంటే చాలామందికి కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నది అని తెలుసు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి వాటిని మరొకసారి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం నిర్వహించి మీ అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఈరోజు నేషనల్ వైడ్ ఒక మొత్తం 731 కేవీకేల ద్వారా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మనం రైతులకు వ్యవసాయ పనుల సూచనలు ఇస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను। ధన్యవాదాలు। ज़िला कलेक्टर व रिटर्निंग ऑफिसर आदिलाबाद राजर शीशा ने पीर को कलेक्ट्रेट में अपने चैम्बर में EVM और ETPBS की गिनती के अमले को मुकम्मल तरबियत दी। EVM की गिनती के अमले की कुल तादाद 108 है, जिसमें 36 काउंटिंग
सुपरवाइज़र, 36 काउंटिंग असिस्टेंट और 36 काउंटिंग माइक्रो ऑब्जर्वर मुकर्रर किए गए हैं। इसी तरह पोस्टल बैलेट की गिनती के 68 अमले में से 17 सुपरवाइज़र, 34 काउंटिंग असिस्टेंट और 17 माइक्रो ऑब्जर्वर तैनात किए गए हैं। आदिलाबाद हल्का बोत में ईवीएम की गिनती के लिए 14 मेज़ें लगाई गई हैं और हर मेज़ के लिए 4 अफराद मुकर्रर किए गए हैं। पोस्टल बैलेट गिनती के लिए 14 मेज़ें होंगी। इन्होंने कहा कि 13A और 13B कवर 2219 लोगों के ऑनलाइन QR कोड स्कैन्स के ज़रिए चेक किए जाएंगे। पंचायत तहफ़्फ़ुज़ात को हतमी शक्ल देने पर गैर यकीनी सूरत हाल है। ऐसा लगता है कि हुकूमत BC ज़ात की मरदमशुमारी के बाद बल्दियाती इंतखाबात कराने के लिए तैयार हैं, जिसके लिए पंचायत इंतखाबात मज़ीद 4 से 5 माह के लिए मुलतवी होने का इम्कान है। अगर इलेक्शन जुलाई में होना है तो ज़िले में वोटर लिस्टों का मसवदा तैयार करना होगा। साथ ही पोलिंग बूथ के इंतखाबात मवाद की फराहमी वगैरह का अमल भी तैयार करना होगा। अगरचे हुक्काम ने उजलत में तमाम इंतज़ामात मुकम्मल कर लिए, लेकिन इंतज़ामात को BC की मरदमशुमारी के बाद ही हतमी शक्ल दी जाएगी, जबकि पिछली BRS हुकूमत ने 10 साल तक पुराने तहफ़्फ़ुज़ात के मुताबिक ही तहफ़्फ़ुज़ात कराए, इंतखाबात कराए। वहीं इक़्तिदार में आने वाली कांग्रेस हुकूमत रिज़र्वेशन को हतमी शक्ल देने के बाद इंतखाबात कराने पर माइल है। इसलिए ऐसा लगता है कि इस अमल में मज़ीद 4 या 5 माह का वक्त लगेगा। ऐसा लगता है कि हुकूमत ने मरदमशुमारी के अमल को मजबूत बनाने के बाद बल्दियाती इंतखाबात कराने का फ़ैसला किया है। पहले सरपंच इंतखाबात, फिर MPTC और ZPTC मेंबरान के इंतखाबात कराने की कोशिश की जा रही है। इलाक़ाई हल्का बंदियों की मुद्दत 4 जुलाई को ख़त्म होगी। MPTC और ZPTC मेंबरान मई 2019 में मुंतखब होने के बाद 5 जुलाई को हलफ लिया था। MPTC और ZPTC के इंतखाबात के बाद उस वक्त की रियासती हुकूमत ने तहफ़्फ़ुज़ात को नाफिज किया और नए नाफिज शुदा पंचायत राज एक्ट के तहत इंतखाबात कराए गए। ताहम तौक़े है कि MPTC और ZPTC की मियाद पूरी होने के फ़ौरन बाद सरपंचों के चुनाव के बाद बल्दियाती इंतखाबात कराए जाएंगे, क्योंकि कांग्रेस हुकूमत BC ज़ात की मरदमशुमारी के तहफ़्फ़ुज़ात को हतमी शक्ल देने के बाद ही ये इंतखाबात कराने का मनसूबा बना रही है। इम्कान है कि ये इंतखाबात भी मुलतवी हो जाएंगे। आदिलाबाद ज़िले में 158 MPTC और 17 ZPTC सीटों के लिए इंतखाबात होने हैं। उनके लिए रिज़र्वेशन देने से पहले ही ज़ात की मरदमशुमारी कराने की ज़रूरत है, जिससे बल्दियाती इंतखाबात के मज़ीद इनेकाद के इम्कानात रोशन हो गए हैं।
अगरचे लोकसभा इंतखाबात की पोलिंग को 14 दिन गुजर चुके हैं, लेकिन अब भी इंतखाबी हलकों में जीत और हार और पोलिंग के अंदाज को लेकर बहस जारी है। अगर ठीक 7 दिन गुजर जाएं तो वाज़ेह हो जाएगा कि क़ियास आराइयाँ करने वाले लीडरों के जहनों में क्या खिचड़ी पक रही थी। लेकिन इस वक्त तक हमें वोटरों के फ़ैसले का बेचैनी से इंतज़ार करना ही होगा। पार्टियों के सर्वे और पेशन गोइयाँ कुछ भी हों, नताइज के लिए हमें 4 जून तक इंतज़ार करना होगा। अदलाबाद पार्लियामेंट के लिए जिन उम्मीदवारों ने अपने पैरोकारों के दम पर मुकाबला किया, सियासी पार्टियों के कायदीन खामोश वोटिंग बैंक के पोलिंग तर्ज पर उन्हें मिलने वाले वोटों की तफसीलात को लेकर आए दिन अंदाज़ा लगा रहे हैं। सर्वे दूसरे दर्जे के लीडरों की तरफ से इस मामले पर तफसीलात आ रही हैं कि इस बार वोटिंग की सूरत हाल ख़ास तौर पर दही इलाक़ों में कैसी रही। मुख्तलिफ़ असम्बली हलक़ों में पार्टियों की जानिब वोटर्स का रुझान कितना रहा, इस पर भी गौर किया जा रहा है, क्योंकि गुज़िश्ता के मुकाबले इस मरतबा होने वाले इंतखाबात मुख्तलिफ थे, जैसा कि पहले कभी नहीं हुआ। उम्मीदवार इस बात का गहराई से तज्ज़िया कर रहे हैं कि असम्बली इंतखाबात के नताइज के मुकाबले इस बार वोटों की अक्सरियत कितनी कम हुई है। इस माह की 13 तारीख को होने वाले पार्लिमानी इंतखाबात में 7 असम्बली हलक़ों में 74% पोलिंग हुई और असम्बली सतह पर भी हलक़ों में वोटिंग का फ़ीसद रिकॉर्ड किया गया था। ताहम ये एक लामुतनाही सवाल बन गया है कि पार्लियामानी इंतखाबात में मुख्तलिफ़ तबक़ात से वाबस्ता लोगों ने किसकी हिमायत की है। इस पस मंज़र में हल्का इंचार्ज और पार्टी इंचार्ज अंदरूनी सर्वे के साथ नताइज का हिसाब लगा रहे हैं। 3 बड़ी सियासी पार्टियों में बहस ख़ास तौर पर अक़लियतों और लंबाड़ा तबक़ात के वोट बैंक को लेकर हो रही है, जिसको लेकर जीतने का अमल का नतीजा ज़ाहिर कर रहे हैं। सियासी पार्टी कायदीन की तरफ से क़ियास आराइयाँ इस तरह की जा रही हैं कि अक़लियतों और लंबाड़ा तबक़ात के वोटों का झुकाव जिस भी पार्टी की तरफ होगा वही पार्टी जीतेगी। मुख्तलिफ़ सर्वे रिपोर्ट्स के मुताबिक खामोश वोटिंग भी बहस का मुद्दा बनी हुई है और ये भी अंदाज़ा लगाने की कोशिश की जा रही है कि किसने किस उम्मीदवार या पार्टी को वोट दिया है। वोटर्स का मूड जानने के लिए हमें मज़ीद 1 हफ़्ते का इंतज़ार करना ही होगा। मार्क फीड के ज़िली मैनेजर ने एक बयान जारी किया है कि वो इस माह के आखिर तक सिर्फ जवार की ख़रीदारी करेंगे, जिसके बाद मराकिज़ बंद कर दिए जाएंगे। इन्होंने कहा कि आदिलाबाद ज़िले में मार्क फीड के ज़ेर एहतमाम प्राइमरी कोऑपरेटिव सोसाइटियों के ज़रिए 9 ख़रीदारी मराकिज़ कायम किए गए हैं। गाँव के हिसाब से शेड्यूल के मुताबिक अब तक 14,010
किसानों से हुकूमत की जानिब से कम अज़ कम इमदादी कीमत पर 30,000 मेट्रिक टन जवार ख़रीदा जा चुका है। शेड्यूल के मुताबिक गाँव के हिसाब से तकमील के तनाजुर में मार्कफीड ने ऐलान किया है कि हेड ऑफिस से मौसूल होने वाले अहकामात के मुताबिक इस माह की 31 तारीख को जवार की ख़रीदारी रोक दी जाएगी। रिम्स डायरेक्टर जयसिंह राठौड़ ने कहा कि रिम्स हॉस्पिटल में आने वाले मरीज़ों का पुर्तगाल इस्तेमाल करने वाली नर्सों की खिदमत नाकाबिल फरामोश है। पीर को रिम्स अस्पताल में नर्सिंग का आलमी दिन शानदार तरीके से मनाया गया। इस प्रोग्राम में डायरेक्टर रिम्स मेहमान खुसूसी शिरकत की। सबसे पहले केक काटा गया और जश्न का आगाज़ किया गया। बाद-ए-ज़ां डायरेक्टर रिम्स ने बेहतरीन खिदमत अंजाम देने वाली नर्सों को शाल पहनाकर एजाज़ से नवाजा। इस मौके पर डायरेक्टर रिम्स जयसिंह राठौड़ ने मरीज़ों के साथ गर्म जोशी से पेश आने और अच्छी खिदमत फराहम करने का मशवरा दिया। నెక్స్ట్ సీనియర్స్ చాలా బాగా పనిచేస్తున్న నర్సింగ్ డిపార్ట్మెంట్ అందరూ మంచి పేరు వస్తుంది. ఇదే యూనిట్ని కొరబడి వచ్చిన పేషెంట్లను మంచి మాటతో మాట్లాడి మంచి స్వీకరించి వాళ్ళు పోయేటప్పుడు డిశ్చార్జ్ అప్పుడు థ్యాంక్స్ చెప్పిపోయే లెవెల్లో పనిచేయాలి. మనందరం నోరు మంచిది ఊరు మంచిది అన్నట్టు అందరూ నా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తున్నారు. అందరికి కంగ్రాచులేషన్. ఈ విధంగా అట్లే మెయింటైన్ చేసి ఈ యూనిట్ని ఈరోజు అయితే మీరు కేక్ తెప్పించారో నన్ను ఇన్వైట్ చేశారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఇన్వైట్ చేశారు. అందులో కొంచెం మీ డిపార్ట్మెంట్ కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా సీనియర్తో వాస్తవంగా మీ డిపార్ట్మెంట్ అంతా రెస్పెక్ట్ ఏ డిపార్ట్మెంట్ ఉండదు, మీ దాంట్లో బాగా రెస్పెక్ట్ ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఆల్. महामाया उपासिका संगम अदलाबाद इंद्रावली मंडल की सदर माया बाई ने कहा कि रमा बाई अम्बेडकर एक ऐसी खातून है जिन्होंने पसमानदा तबक़ात की तरक्की के लिए मुसलसल काम किया है। रमा बाई अम्बेडकर का 89वां यौम पैदाइश पीर को इंद्रावली मंडल के त्रिरत्न बुद्धा विहार में मनाया गया। सबसे पहले इन्होंने रमाबाई अम्बेडकर की तस्वीर पर फूल चढ़ाकर उन्हें खिराज अक़ीदत पेश किया। इस मौके पर महामाया उपासिका संगम मंडल की सदर मायाबाई ने कहा कि रमाबाई ने मुल्क के लोगों के लिए अम्बेडकर की जद्दोजहद की हिमायत की। इन्होंने दावा किया कि अपनी आखिरी सांस तक वो कमज़ोर तबक़ात की फलाह व बहबूद के लिए फ़िक्रमंद थी।
ज़रई खाद की दुकान के लाइसेंस की तजदीद के लिए 38,000 रुपये रिश्वत तलब करने वाले ज़रई अहदेदार को इंसदाद रिश्वत सतानी ACB अहदेदारों ने आज गिरफ़्तार कर लिया। तफसीलात के मुताबिक कुमरम भीम आसिफाबाद ज़िले के दही गाँव मंडल एग्रीकल्चर ऑफिसर वंशी कृष्णा, जो कि ज़रई अहदेदार की खिदमत पर मामूर थे, ने खाद की दुकान के मालिक श्याम राव से उसके दुकान के लाइसेंस की तजदीद के लिए 50,000 रुपये रिश्वत का मुतालबा किया था। एक मंसूबे के तहत आज पीर की दोपहर जब दुकान मालिक श्याम राव 38,000 रुपये एग्रीकल्चर ऑफिसर वंशी कृष्णा को बतौर रिश्वत दे रहा था, ACB DSP रमना मूर्ति की क़यादत में महकमा इंसदाद रिश्वत सतानी के अहदेदारों ने उसे रंगे हाथों पकड़ लिया। కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దైగా మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ACBకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దైగాం మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి गत्यंतर लेकर स्थान जैनूर CI अंजैया ने कहा कि नौजवानों को गांजे की आदी होकर अपनी सुनहरे मुस्तकबिल को बर्बाद नहीं करना चाहिए। कुमरम भीम आसिफाबाद ज़िले के सिरपुर यू मंडल में 4 अफराद से 700 ग्राम गांजा जब्त किया गया और एक मुकदमा भी दर्ज कर लिया गया। मुलजिमान को रिमांड ले लिया गया। CI ने इसकी तफसीलात का इंकशाफ किया। 3 अफराद को पुलिस ने पकड़कर पूछताछ की जब वो एक मोटरसाइकिल पर गांजे के साथ आ रहे थे। CI ने कहा कि नौजवान गांजे के आदी होकर अपने सुनहरे मुस्तकबिल को बर्बाद ना करें। इन्होंने ख़बरदार किया कि गांजे की काश्त, फ़रोख्त या नकल व हमल करने वालों के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। తనిఖీ చేస్తుండగా ఒక రెడ్ కలర్ ఫ్యాషన్ ప్రో బైక్ పై 3 వ్యక్తులు అనుమానాస్పదంగా వచ్చి వారిని ఆపి విచారించగా వారు ఆత్రం బల్లాషవ్ 23 సంవత్సరాలు, కుర్సం గణపతిరావు, తొడసం భీమారావు వీళ్ళందరిది చెప్రీ విలేజ్ సిరిపూర్ మండలం అని చెప్పినారు. వారు మనిషికి 500 మొత్తం 1500 జమ చేసి 1500 తోటి ఒక 200 గ్రాముల డ్రై గాంజాను ఇల్పగూడకు చెందిన మడవి రామ్షాయ్ వద్ద కొనుకొస్తున్నామని చెప్పడంతో వారి దగ్గర నుంచి ఒక 200 గ్రాముల గంజాయి ప్లస్ ఒక బైకు మరియు ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత SI గారు వారి సిబ్బంది మరియు పంచులతో సహా ఇల్పగూడకు వెళ్లి మడవి రామ్షాయ్ అనే అతన్ని పట్టుకుని విచారించగా అతను గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ ఇంటి ఆవరణంలో గంజాయి మొక్కలను పెంచి వాటిని డ్రై చేసి అధిక ధరలకు అమ్ముతున్నాడని ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా ఆ 3 వ్యక్తులకు 200 గ్రాముల డ్రై గాంజా 1500కు అమ్మినాన్ని ఒప్పుకొని ఇంకా మిగతా డ్రై గాంజాను ఎక్కడుందని వెతకగా SI గారు వారి సిబ్బందితో తనిఖీ చేయగా అక్కడ 500 గ్రాముల డ్రై గాంజా వారి ఇంటిలో దొరికింది. అదేవిధంగా వారి ఇంటి ఆవరణంలో 2 గంజాయి మొక్కలు దొరకడం జరిగింది. వాటిని 500 గ్రాముల డ్రై గాంజా మరియు 2 గంజాయి మొక్కలు మరియు ఒక సెల్ ఫోన్ను SI గారు వారి సిబ్బంది సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా ఈరోజు వారిపైన కేసు పెట్టి ఈరోజు వారిని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో మీ
ఐడెంటిటీ ఎక్కడ మేము చెప్పము, గోప్యంగా ఉంచుతాము. अमेरिका के फ्लोरिडा में एक सड़क हादसे में तेलंगाना की एक नौजवान खातून की मौत हो गई। यादाद्री ज़िले की सोमिया जो आला तालीम के लिए अमेरिका गई थी, सड़क से गुजर रही थी कि तेज़ रफ्तार कार की जद में आकर मौके पर ही हलाक हो गई। ये वाक़या इतवार के निसफ शब को पेश आया। घर वालों ने बताया कि सोमिया अपनी पढ़ाई के साथ पार्ट टाइम जॉब भी किया कर रही थी। अचानक हादसे के सबब अफराद ख़ानदान में गम की लहर दौड़ गई। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। किसानों की मुआशी तरक्की मकसद कृषि विज्ञान सेंटर की गोल्डन जुबली तकारीब का शानदार इनेकाद। मुकर्रिरीन के खिताबात। पार्लियामेंट इंतखाबात के पस मंज़र में वोटिंग की गिनती के अमल की तरबियत, इंतज़ामिया मुतहर्रिक। ज़िला कलेक्टर ने लिया जायज़ा। बल्दियाती इंतखाबात के इनेकाद पर गैर यकीनी सूरत हाल, 20 ज़ात की मरदमशुमारी के बाद नज़र आ रहे हैं इम्कानात। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।